ఒక్కసారి గృహప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా పూజలు, శాంతులు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లేకపోతే గృహప్రవేశం చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా బాగుండాలి అని చెప్పంటే ముందు ప్రతిరోజు కూడా అండి ఆ ఇంట్లో దీపారాధన, ఆ ఇంట్లో ఉండేటువంటి దేవతలకి నిత్య పూజ అనేటువంటిది అవసరం. ఇప్పుడు నిత్యార్చన జరుగుతూ ఉంటే ఇంటికి కలిసి వస్తుంది. అట్లాగే అన్న సంతర్పణ ఆ ఇంట్లోనండి ఎప్పుడు అన్న సంతర్పణ జరుగుతూ ఉంటే ఆ ఇంటికి వాస్తు వాస్తు పురుషుడికి మంచిదండి. ఆ వాస్తు దాని ఏమంటే యజమానికి మంచిది. యజమానికి? యజమానికి మంచిది. కనుకనే నిత్య పూజ అనేటువంటిది చేసుకోవాలి. సంవత్సరం సంవత్సరం ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు వస్తాయి, చక్కగా స్వగృహంలో చేసుకోవాలి. ఏ కార్యక్రమం అయినా కూడా ముందు స్వగృహంలో చేసుకోవాలండి. స్వగృహే అని సంకల్పం చెప్పేది దేనికనంటే మనకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఇంట్లో చేసుకోవాలండి. మన వాళ్ళు బయటికి వెళ్ళి అక్కడ ఆ గుళ్ళో సామూహిక వ్రతం చేశారు, ఈ గుళ్ళో సామూహిక వ్రతం చేశారు అని చెప్పి సామూహిక వ్రతాలు అంటారు. సామూహిక వ్రతాలు ఎవరికండి అసలు? మనకు కాదండి. మన ఇంటికి కలిసి రావాలి అంటే ముందు మన ఇంట్లో చేసుకోవాలి. మనం చేసుకోలేక అవకాశం లేనటువంటి వాళ్ళకి అవి ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఇబ్బంది వచ్చింది, చేసుకోవాలి అవకాశం లేనటువంటి వాళ్ళకి సామూహిక వ్రతాలు ఏమన్నా అవి పెట్టుకుంటున్నారు. కానీ స్వగృహంలో చేసుకునేటప్పుడు స్వగృహం ఈ వ్రతాలు అనేటువంటి మన స్వగృహంలో చేసుకోవాల్సిందేనండి.